ఒక రకంగా బరాకు. అలాగనే అక్కడ ప్రాముఖ్యమైనటువంటి స్త్రీ న్యాయాధిపతిని ఒక ఆమె కనపడుతుంది. ఎవరామె? దెబొరా. అది ప్రవక్త్రి. కాబట్టి ఆ దెబొరాతో పాటు ఈయన కంపానియన్గా లేకపోతే సపోర్టివ్గా పనిచేశాడు అనమాట. ఈయన సహాయకుడిగా పనిచేశాడు. చాలా మెసేజ్లు ఈయన గురించి ఇవ్వచ్చు, లేకపోతే ఇద్దరు గురించి కూడా ఇవ్వచ్చు. కానీ దేవుడు మనతో మాట్లాడేటువంటి కోణాన్ని ఈరోజు మనం చూసి ముందుకు వెళ్ళిపోదాం. బరాకు జీవితాన్ని కనుక మనం చూస్తే, బరాకు జీవితం నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చో తెలుసా అండి? ఎవరైతే దేవుణ్ణి నమ్మకంగా సేవిస్తారో వారికి తప్పనిసరిగా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు, బహుమానాన్ని ఇస్తాడు. వినండి, మళ్ళీ చెప్తున్నాను. బరాక్స్ లైఫ్ డెమాన్స్ట్రేట్స్ ద రివార్డ్ ఆఫ్ దోస్ హూ ఫెయిత్ఫుల్లీ సర్వ్ గాడ్. ఎవరైతే దేవుడిని నమ్మకంగా సేవిస్తారో, యథార్థంగా ఆయనకి పరిచర్య చేస్తారో, తప్పనిసరిగా దేవుడు వాళ్ళని ఘనపరిచి వాళ్ళని ఏం చేస్తాడు? దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ ఉన్నారని మనం ఆలోచన చేస్తే చూడండి, న్యాయాధిపతులు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉన్నది. ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక. ఇది చూడండి, ఈ మాట న్యాయాధిపతి గ్రంథంలో రికరెన్స్ అంటారు, లేకపోతే అక్కరెన్స్ అంటారు అనమాట. మాటికి వినిపించేటువంటి మాట. దాదాపు 6 సార్లు ఈ మాటని తరచుగా ఉపయోగించారనమాట. కాబట్టి అర్థం చేసుకోండి, నేను ఆల్రెడీ న్యాయాధిపతుల గురించి చెప్తూ ఆ న్యాయాధిపతుల యొక్క ఆ పుస్తకంలో ఏ విధంగా ఈ యొక్క చక్రం ఏ విధంగా ఉండేదో చెప్పానా మీకు ఎప్పుడైనా? చెప్పలేదు కదా. ఎలా ఉండేదంటే మీరు వినాలి. ఎలా ఉండేదంటే న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ఇలాగే ఉంటుంది. మళ్ళీ తర్వాత అడిగినప్పుడు చెప్పలేదు అనకండి, ఎందుకంటే నేను చెప్పాను, నాకు గుర్తుంది, మళ్ళీ చెప్తున్నాను. న్యాయాధిపతుల కాలం ఎలా ఉంటుందంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుడిని మర్చిపోయి, దేవుని కార్యాలను మర్చిపోయి, దేవుడు చేయమన్న పనుల్ని చేయకోకుండా వారు ఏం చేసేవారంటే దేవునికి విరోధంగా పాపం చేసి దేవుని యొక్క శిక్షను పొందుకునేవారు అన్నమాట. అన్య జనాంగం వచ్చి వారిని భయంకరంగా శ్రమ పెడుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు వారు ఎలుగెత్తి ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థన అనేటువంటి దేవుడు కృప కలిగిన వాడు కదా, ప్రేమ కలిగిన వాడు కదా. వెంటనే వారు ప్రార్థనకు సమాధానం ఇచ్చి ఒక రక్షకుణ్ణి, లేకపోతే మన భాషలో ఈ ఒక న్యాయాధిపతిని లేపేటువంటి వాడు అనమాట. న్యాయాధిపతి వచ్చినప్పుడు ఎవరైతే అన్యజనులు వారిని హింసిస్తున్నారో వారిని ఒక న్యాయాధిపతి ద్వారా వారిని అందరినీ, ఇశ్రాయేలు ప్రజలందరినీ రక్షించేవాడు. రక్షించిన తర్వాత హాయిగా కొంతకాలం ఉండేవారు, దేవునికి విధేయులుగా ఉండేవారు. తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ సేమ్, మళ్ళీ పాపం చేసేవారు. తర్వాత ఇంకా ఇలా దేవుడికి మొర్రపెట్టేవారు. దేవుడు ఏం చేసేవాడేమో న్యాయాధిపతిని లేపేసేటువంటి వాడు. ఇలాంటి పరిస్థితి అనమాట. ఇంకా అందుకని 6 సార్లు 6 చోట్ల ఈ మాట ఉంటుందన్నమాట. న్యాయాధిపతుల గ్రంథం చదివినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసా అండి? మనిషి ఎంత ఘోరమైనటువంటి వాడో మనకి అర్థమవుతుంది. ఎన్నిసార్లు దేవుడు అద్భుత కార్యాలు చేసినా మళ్ళీ మర్చిపోయి తన యొక్క జీవితం అని అర్థమవుతుంది, మనిషి యొక్క జీవితం అని అర్థమవుతుంది. మరి మాట చెప్పొచ్చో లేదో కానీ ఈ కుక్క తోకరు ఏమంటారండి? కుక్క తోకని ఏమంటారు?
మనిషి స్వభావం కూడా అంతే అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మరి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు, మొర్రపెట్టినప్పుడు దేవుడు ఏ విధమైనటువంటి కార్యాలు చేశాడో ఒక్కసారి 4వ అధ్యాయము మొదటి 9 వచనాలు ఎవరైనా ఒకసారి చదివి వినిపిస్తారండి? మైక్ తీసుకుని చదవండి దయచేసి. ఎందుకంటే 9 వచనాలు కదండి, మైక్ తీసుకుని చదివితే మంచిది. యహాదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులేరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలునకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చిచుండిరి. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జెబులూనీలలోను 10,000 మంది మనుష్యులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కిషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనికి అప్పగించేదనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయి ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదెషునకు వెళ్ళెను. చాలండి. ఇప్పుడు మనం చూసినప్పుడు ఈ బారాకు యొక్క జీవితం నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఏమేంటి ఆ పాఠాలు అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ నేను ఆల్రెడీ విషయం చెప్పాను ఎలాంటి పరిస్థితి అని. ఒక్కొక్క అన్యరాజు ఒక్కొక్క సమయంలో లేచి ఇశ్రాయేలు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడే వారి యొద్దకు పంపించినప్పుడు వారిని దేవుడు ఏం చేశాడంటే, వారి చేతికి పంపించినప్పుడు దేవుడు వారిని ఒక రకంగాను మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు వారిని రక్షించటం చూస్తున్నాం. రక్షించటానికి ఆయన ఒక్కొక్కరిని న్యాయాధిపతులుగా ఆయన వాడుకున్నాడు. మొట్టమొదటిగా 3వ అధ్యాయంలోనే 9వ వచనంలో చూస్తే ఒత్నియేలుని రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించాడండి. నియమించి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏం చేశారండి? రక్షించాడు. తర్వాత ఎవరిని అతను సంహరించాడు అంటే మోయాబీల్ని, మోయాబు రాజైన ఎగ్లోనును ఆయన సంహరించాడు. తర్వాత మళ్ళీ శరమాములే. తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఇంకొక ఆయన లేపాడు, యెహూదును. 15వ అధ్యాయంలో యెహూదుని ఆయన లేపాడు. యెహూదు ఎవరంటే లెఫ్ట్ హ్యాండర్ అనమాట. ఆయన ఎడమ చేతి వాటం కలిగినటువంటి వాడు యెహూదు. యెహూదు అక్కడ మనం చూస్తే ఎవరిని ఆయన చంపాడంటే వీళ్ళు కూడా మోయాబు రాజైన 17వ వచనంలో ఎగ్లోసుకు ఎగ్లోనుకు అని మనం చూస్తున్నాం. 21వ వచనంలో అతన్ని ఎలా సంహరించాడో మనం చూస్తున్నాం. తర్వాత 30వ వచనంలో పెద్ద అంత ఎక్కువ ఆయన గురించి మాట్లాడలేదు. ఎవరైనా అంటే షమ్గర్ అనేటువంటి న్యాయాధిపతిని కూడా లేపాడు. అతను ఎవరిని చంపాడంటే ఫిలిస్తీయులు 600 మందిని ఏకంగా మునుగోలు కర్రతో హతము చేసినని మనం చూస్తున్నాం. కాబట్టి అతడు కూడా ఇశ్రాయేలును రక్షించాను. ఇప్పుడు యెహూదు మరణమైన తర్వాత అని అంటున్నాడు. ఎందుకంటే నిజానికి షమ్గర్ అని చెప్పుకోకుండా యెహూదు అని ఎందుకనేడంటే, యెహూదు చాలా సంవత్సరాలు మరి ఆ శత్రువుల్ని చంపేసిన తర్వాత ఒక రకంగా చాలా సంవత్సరాలు కూడా యెహూదు
కాలంలో ప్రశాంతంగా ఉన్నారనమాట. కాబట్టి యెహూదు అని అన్నాడు. అయితే వీళ్ళందరినీ కనుక చూస్తే వీళ్ళందరికీ కూడా వీక్నెసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఎవరంటే బలహీనులైనటువంటి వారిని ఎన్నుకున్నాడు. ఒత్తినీయులు బలహీనుడే. మీరు 3వ అధ్యాయాన్ని ప్రత్యేకంగా చదవండి, 4వ అధ్యాయాన్ని చదవండి, మీకు అర్థమవుతుంది బలహీనుడే. అలాగనే మరి తర్వాత ఎవరు యెహూదు అనేటువంటి ఆయనకి ఒక రకంగా ఆయన కుడి చేయిలో బలం ఉంటుంది కదా అందరికీ. ఆయన ఏ చేతిలో ఉంది బలం? ఎడమ చేతిలో ఉంది. అంటే ఒక రకంగా బలహీనుడు అని మనకు అర్థమవుతుంది. అలాగనే షమ్గర్ను కూడా చూసుకుంటే సరైనటువంటి వెపన్స్ కూడా ఏమీ ఆయనకి లేవు. చేతిలో ఒక మునుగోలు ఉంది, అంటే ఒక రకంగా నాగలి దున్నేటువంటిది అనమాట. అదే వెపన్ అయిపోయింది ఆయనకి. చూసారండి, ఏమన్నా పెద్ద కవచము, బాణాలు, తర్వాత యుద్ధ సామాగ్రి అంత ఉందంటే లేదు. కాబట్టి దేవుడు ఎలా ఉపయోగించుకుంటున్నాడు చూసారా. ఇప్పుడు బారాక్ అనేటువంటి ఆయన్ని కూడా మనం చూస్తే, బారాకును కూడా ఒక రకంగా గిద్యోను గురించి మనకు తెలుసు. గిద్యోను ఎవరంటే పిరికివాడు. మరి బారాక్ ఎవరనంటే ఈ చదవబడిన వాక్యంలో మనం చూసాం కదా. ఏంటి 8వ వచనంలోనే కదా మనం చూసాం. ఏమంటున్నాడో చెప్పండి. నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదును, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఈయన కూడా బలహీనుడా కాదా, పిరికివాడా కాదా? దేవుడు ఇలాంటి వారిని ఉపయోగించుకుంటాడనమాట అండి. ఉపయోగించుకుని తన గొప్ప కార్యాలు చేస్తాడు. గాడ్ యూజెస్ ఫీబుల్ పీపుల్. అంటే చాలా బలహీనని దేవుడు ఉపయోగించుకుంటాడు. ఏటి కొరకంటే సూపర్ న్యాచురల్ థింగ్స్ కోసం, ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కోసం దేవుడు వాడుకుంటాడు. ఎవరినంటే ఆర్డినరీ పీపుల్ని అనమాట. ఆర్డినరీ పీపుల్ని. ఇక్కడ నాకు తెలిసి మనం ఎవరం కూడా ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఏమీ కాదు. మీ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే అసలు కాదు, ఆర్డినరీ కూడా కాదు, అంతకంటే చాలా చిన్నోడిని అనమాట. వాడుకుంటున్నాడా దేవుడు అంటే? వాడుకుంటున్నాడు. వాడుకుని ఎవరి మహిమను ఆయన వెల్లడపరుచుకుంటున్నాడండి? ఆయన మహిమను. ఎవరి కార్యాలు ఆయన చేసుకుంటున్నాడండి? ఆయన కార్యాలు చేసుకుంటున్నాడు. తర్వాత ఈ సాధారణమైనటువంటి వ్యక్తికి దేవుడు ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఈయన అసాధారణమైనటువంటి వాడని పేరు వస్తుందన్నమాట. అది సంగతి. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దేవుడు ఉపయోగించుకుంటున్నప్పుడు మనం ఎప్పటికీ కూడా ఎలా ఉండాలంటే దీనులుగానే మనం ఉండాలి. త్వరగా నేను కొన్ని పాఠాలను నేను మీకు చెప్తాను. బరాకు జీవితం నుంచి మొట్టమొదటి పాఠం ఏంటంటే, మనం దేవుణ్ణి గనక వెంబడించాలంటే, దేవుని యొక్క పరిచర్య, ఆయన సేవ చేయాలంటే మొట్టమొదటి విషయం ఏంటంటే చూస్ టు ఫస్ట్ సర్వ్ గాడ్ రాదర్ దెన్ మెన్ అనమాట. అంటే అర్థం ఏంటంటే మనుషుల్ని సేవించుట కంటే యెహోవాను లేకపోతే దేవుణ్ణి సేవించాలి. మొట్టమొదటిగా మనం సేవించాలి. మనకి ఇక్కడ ఏమర్థమవుతుందో తెలుసా అండి? ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే ఇశ్రాయేలు ప్రజల్ని ఏలేటువంటి న్యాయాధిపతులు కానీ ఎప్పుడైతే వాళ్ళని మనుషుల్ని నమ్ముకున్నారో, మనుషుల మీద ఆధారపడ్డారో ఫెయిల్ అయిపోయేవారు. దేవుడు ఆ పాఠాన్ని న్యాయాధిపతుల గ్రంథంలో నేర్పించాడు వాళ్ళకి, ఇశ్రాయేలుకి కూడా. వాళ్ళ సొంత బలం మీద ఒక్కొక్కసారి ఆధారపడ్డారు, ఇంకా బలసూరుల మీద ఆధారపడ్డారు. ఆ సమయంలో దేవుడు వాళ్ళని విఫలయత్నం చేశాడు. ఒక రకంగా దేవుడు వారిని ఒక పాఠం నేర్పించడం ఏమన్నా తెలుసా? మీరు మనుషుల్ని దేవుణ్ణి ఒకేసారి సేవింపలేరు. అయితే మనుషులైనా సేవించాలి, లేకపోతే దేవుణ్ణైనా అది అని చెప్పాడు అనమాట. ఇప్పుడు మనం 2వ వచనం చదివాం కదండి. 4వ అధ్యాయము
2వ వచనంలో యెహోవా హాసోరులో ఏలు కానాను రాజైన యాబీని చేతికి వారిని అప్పగించెను అని చెప్పి తర్వాత అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా అన్నమాట. ఇతడు మెయిన్ ఎవరంటే విలన్ ఇక్కడ సిసేరా రాజు. అతనికి చూడండి ఎలా ఉందో, 900 ఇనప రథములుండెను. తర్వాత అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టిరి. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు ప్రజలతోనూ అలాగే న్యాయాధిపతులతో మాట్లాడేది ఏంటో తెలుసా అండి? మీరు ఎవరి మీద ఆధారపడతారు, ఎవరిని మీరు సేవింతారు అనేటువంటి ప్రశ్న. న్యాయాధిపతుల గ్రంథంలోనే కాదు, న్యాయాధిపతుల కాలంలోనే కాదు, ఈ 21వ శతాబ్దంలో మనం జీవించేటువంటి సమయంలో మనం కూడా మనం సేవించేది, మనం ఆధారపడేది మనుషుల మీద లేకపోతే దేవుని మీద అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు సారిసారిగా మనం విఫలం చెందుతున్నాం, ఓటమి చవి చూస్తున్నాం అంటే కారణం ఏంటో తెలుసా? ఇక్కడ ఈ వ్యక్తులను చూసి భయపడిపోయారు చాలాసార్లు. ఎలాంటి రథాలు ఉన్నాయంటే వాళ్ళకి ఇనుప రథములు ఉండేను. ఇనుప రథములు ఉన్నాయంటే ఒక రకంగా ఎంత సెక్యూరిటీ కదా వాళ్ళకి. మన సెక్యూరిటీ మనం ఏమనుకుంటున్నాం చెప్పండి? మన సెక్యూరిటీని చాలాసార్లు మనం ల్యాండ్స్లోను, మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్లోను, మనకున్నటువంటి ఉద్యోగంలోను, మనకున్నటువంటి కుటుంబ బలం మీద, ఇంకా చాలానే ఉన్నాయి కదండి, ఆరోగ్యం మీద మన యొక్క సెక్యూరిటీని మనం బేస్ చేసుకుంటాం. దేవుని వాక్యం కూడా ఇలా చెప్తుంది, కొందరు రథముల మీదను గుర్రముల మీద బట్టి అతిశయపడతారు, నేనైతే అతిశయపడతారు. మన అతిశయం ఏంటి? ఈరోజు నేను బ్యాంక్ బ్యాలెన్స్ ఉండటం తప్పు అంటలేదు, అలా అంటే మీరు వెంటనే నన్ను ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ఎవరికి లేదండి బ్యాంక్ బ్యాలెన్స్. ఉద్యోగం ఉండటం వలన, ల్యాండ్స్ ఉండటం వలన, గోల్డ్ ఉండటం వలన, మంచి మంచి ఫ్లాట్స్ హౌసెస్ ఉండటం వలన నేను ఏమైనా తప్పు పడుతున్నానా? తప్పు పడతలేదు. కానీ మనిషి ఎప్పుడైతే వాటి మీదే తన యొక్క హోప్ని, నిరీక్షణని పెట్టుకుని అదేనా సర్వస్వం అన్నట్టు జీవిస్తాడో అప్పుడు ఇదిగో ఇశ్రాయేలుకి కలిగినటువంటి ఓటమి మనకు కూడా కలుగుతుంది. కాబట్టి నేను ఇంకా ముందుకెళ్ళిపోయినటువంటి సందర్భంలో కొన్ని వచనాలను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. అదేంటంటే మొట్టమొదటిగా చదవండి, నేను ఇప్పుడే చెప్పినటువంటి ఆ యొక్క మాట, మత్తయి సువార్త 6:24 చదవండి. మత్తయి సువార్త 6:24 ఏమని ఉంటుంది? నో వన్ కెన్ సర్వ్ 2 మాస్టర్స్ అని ఉంటుంది. ఎవడును 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అన్నాడు అనమాట. కాబట్టి ఆలోచన చేసుకుందాం, మనం మన ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నాము, మన యొక్క మాస్టర్గా ఎవరిని పెట్టుకున్నామో తప్పనిసరిగా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన మాస్టర్ ఎవరైతే ఆ విధంగానే మన యొక్క జీవితం కూడా ఉంటుంది. ఇంకొక ఉదాహరణ కూడా నేను మీకు చెప్పవచ్చు. మధ్యలో ఒక గొర్రె పిల్లని విడిచిపెట్టారండి. నేను చాలాసార్లు మీకు ఈ యొక్క ఉపమానం చెప్పే ఉంటాను. మధ్యలో ఒక గొర్రె పిల్లని వదిలిపెట్టి అటొక యజమాని ఇటొక యజమాని వెళ్తున్నాడు అనుకోండి. ఏమో 2 యజమానులు పాపం ఉన్నారు, దానికి 2 యజమానులు చక్కగానే చూసుకుంటున్నారు అనుకుందాం. అప్పుడు ఒకానొక సమయం వచ్చేసింది. ఏ సమయం అంటే ఇప్పుడు ఈ యొక్క గొర్రె పిల్ల అయితే అటైనా ఆ యజమాని అయినా వెంబడించాలి, ఈ యజమాని అయినా వెంబడించాలి. అటువంటి సమయంలో ఇలాగ వేసుకుని అటు 2 వైపులకి వెళ్ళిపోద్దండి. అలా ప్రాక్టికల్గా నవ్వుతాకి చెప్పిస్తున్నాను మీకు, వెళ్ళలేదు. అయితే ఒక యజమాని వైపుకి తన ముఖం తిప్పి మిగతా యజమాని వైపుకి ఏం తిప్పొచ్చు? వీపు చూపించవచ్చు అనమాట.
అంటే చెప్పేస్తున్నాడు అక్కడ ఈజీగా, అటైనా నువ్వు సేవించవచ్చు, లేకపోతే ఇటైనా నువ్వు సేవించవచ్చు, కానీ ఒకే సమయంలో ఒకేసారి ఇద్దరినే మాత్రం నువ్వు సేవించలేవు. ఇది సూత్రం, ఇది సూత్రం. ఇంకా చాలా ఇలిస్ట్రేషన్ చెప్పొచ్చు దీంతో, ప్రిన్సిపల్ కాబట్టి సూత్రం. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగస్తుల గురించి చూద్దామండి. ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో చేస్తూ మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ ఉద్యోగంలో చేస్తామండి? ఇంపాసిబుల్ అది కదండి. గవర్నమెంట్ ఉద్యోగాల సంగతి ఎందుకు, నేనే చూద్దాం. నేను సంతకం పెట్టాను ఒక యజమాని దగ్గర పని చేస్తానని, మినిస్ట్రీ పరంగానే. మరి ఆయన దగ్గర పనిచేస్తూ సంతకం అయి పెట్టిన తర్వాత మళ్ళీ ఆయన విడిచిపెట్టి, లేకపోతే ఆయన నాకు ఒకసారి అలాగ ప్రక్కన పెట్టి వేరే దగ్గరికి పని చేస్తున్నాను అనుకోండి, ఆయన ఊరుకుంటాడా నన్ను? అయితే నా దగ్గరైనా ఉండు, లేకపోతే అక్కడైనా ఉండు అంటాడనమాట. దేవుని స్తోత్రం, నేను ఎవరి దగ్గర అలా సంతకం పెట్టలేదు కాబట్టి అటు ఇటు కూడా ఏం చేస్తున్నాయండి, నాకు ఒక యజమాని ఉన్నాడు, ఆయన ప్రభు అనుకోండి. లోకపరంగా అందరూ స్నేహితులే మిగతా వాళ్ళు. అయితే అలా గనక నేను ఒకళ్ళకి కమిట్ అయ్యానంటే అక్కడే ఉండాలన్నమాట. అలాగనే మనం దేనికి కమిట్ అవుతున్నామో మనం అక్కడే మన హృదయం కూడా ఉంటుంది. మనం దేవుణ్ణి సిరిని ఒకేసారి సేవింపలేము. ఈ యొక్క ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలండి. ఇవన్నీ కలిగి ఉండటం తప్పు అంటలేదు నేను, కంపల్సరీ ఉండాలి. ఒక్కొక్కరికి ఉండకపోవచ్చు, ఒక్కొక్కరికి ఉంటాయి. కానీ అవే అల్టిమేట్ అనుకుంటే ఏమైపోతామండి? ఎలాంటి పరిస్థితుల్లో మనం ఈ రోజుల్లో ఉంటున్నామో మనకి అర్థమవుతుంది. ఈ రోజుల్లో ఏంటి, ఈ రోజుల్లో ఇంకా అర్థమవుతుంది అంతే. కానీ ప్రారంభం నుంచి జరుగుతున్న విషయమే ఇది. కానీ మనకి ఎవ్వరికీ కూడా అర్థం కానటువంటి విషయం అన్నమాట. అర్థం అవుతున్నా కానీ ఎందుకో బుర్రలోనికి వెళ్ళలేనటువంటి విషయం. దేవుడు ఇప్పటికిప్పుడు పిలిస్తే నాకున్న బంగారము, నాకున్న ఇల్లు, నాకున్నటువంటి కుటుంబము, నాకున్నటువంటి ఉద్యోగము అన్నీ విడిచిపెట్టి వెళ్ళాలండి? లేకపోతే అన్నీ తీసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉందా? అది ఒకసారి ఒక కార్టూన్ చూశాను నేను. కార్టూన్ ఏంటంటే పేతురు గారు ఆ హెవెన్ గేట్ దగ్గర ఉంటాడు, కానీ అది ఏమి వాస్తవం కాదండి. క్రిస్టియన్స్కి ఒక ట్రెడిషన్గా వస్తున్నటువంటిది అనమాట. ఆ జోక్స్ కానీ ఇలిస్ట్రేషన్ చెప్పడం కానీ. పేతురు గారు అక్కడ ఉన్నాడంట, లేకపోతే దేవదూత ఉన్నాడంట, అలాంటివి ఏముండవు కానీ మాలు చెప్తున్నాను. ఆ గేట్లోనికి అలా వెళ్ళటానికి ఒక ఆయన చనిపోయి వచ్చేసి బ్యాగేజ్ అంతా వేసుకొచ్చాడు, లగేజ్, అందులో డబ్బు బంగారం అంత ఉందంట. అంతప్పుడు ఆయన అన్నాడంట, వెయిట్ సార్, యువర్ బ్యాగేజ్ అండ్ లగేజ్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ టు దిస్ అన్నాడంట. అది సింపుల్ కదండి. అది కొన్నిసార్లు మనకు తెలుసో తెలియకు ఆ అమ్మకి ఇష్టమైన చీరండి అని ఏం చేస్తాం, చీర ఎడతాం కదా. కొంతమంది బంగారం పెట్టేశారు, కొంతమందికి ఇష్టమైన వస్తువులు ఏం చేస్తారు ఆ బాక్సులో. కానీ ఎవరైనా పట్టుకెళ్ళగలుగుతారండి? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇది కొంచెం మీకు ఫనీగా కూడా అనిపించవచ్చు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్లో చూస్తున్నాను అనమాట. కొంతమంది బీరువా తీసి ఆ చీరలు చూసుకుంటా గంటలు గడిపేస్తున్నాను. నేను ఎందుకురా బాబు, ఎందుకు ఇలాగా అనుకుంటున్నాను అనమాట. ఆ చీరలు ఇలా మడతెట్టేసుకుంటారు. నేను నిద్రపోతా చూస్తుంటాను అనమాట. ఒకసారి ఏంట్రా బాబు ఎంత ఇలా మడత పెట్టేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు బంగారం చూస్తే ఇక వేరే ఒక రకమైన ట్రాన్స్ కదా, అందులోకి వెళ్ళిపోతారు ఏకంగా. బంగారం చూసిన వెంటనే ఇక ఏం చేసేస్తున్నారో వాళ్ళకే తెలియదు అనమాట. వేరొక మనిషి వచ్చేస్తాడు అందులోకి. ఆలోచన చేయండి, ఒక్క చీరైనా మనతో పాటు వస్తుందండి? ఏది సంపాదించుకున్నా మనతో పాటు వస్తుందండి? బైబిల్ చెప్పినట్లుగా మంచి పేరు తప్ప, సుగంధ ద్రవ్యము లాంటి మంచి పేరు గొప్పది. ఆ పేరు ఒకటి సంపాదించుకుంటే చాలదండి, ఒక్కసారి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా అందుకనే అంటున్నాడు ఏమనంటే, మత్తయి సువార్త 22:37 మన ప్రభు ఏమంటున్నాడు ఒకసారి చెప్తారండి, చదువుతారా? మత్తయి సువార్త 22:37. అందుకాయన
మీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెననేది ముఖ్యమైనది. అదనమాట. కాబట్టి ప్రభువునే ప్రేమించాలి, అది మొట్టమొదటిది. తర్వాత రెండవ లెసన్ ఏమి నేర్చుకోవచ్చు బరాకు జీవితం నుంచి అంటే, గాడ్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ యూజింగ్ విమెన్ ఫర్ హిజ్ వర్క్. చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు తన పని కొరకు స్త్రీని ఉపయోగించుకుంటాడు. స్త్రీలను ఉపయోగించుకోవటంలో తన పని కొరకు ఆయన వ్యతిరేకేమీ కాదు. అర్థమవుతుంది కదండి. పాత నిబంధనలో మిరియాముని ఉపయోగించుకున్నాడు, ఆమె ఒక ప్రవక్తగా ఉంది. అలాగనే దెబోరాని ఉపయోగించుకున్నాడా లేదా? స్త్రీ నేను బలహీనలు ఉపయోగించుకుంటాడు అని చెప్తున్నానండి. ఆమె చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని తర్వాత చెప్తారు. కానీ పౌలు ఏమని రాశాడండి స్త్రీల గురించి? భార్యలను ఏమని రాశాడు? వాళ్ళ బలమైనటువంటి అన్నాడా, బలహీనమైన ఘటం అన్నాడంటే ఒక రకంగా బలహీనటువంటి వారిని ఉపయోగించుకుంటాడు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఫెమినిస్టులు ఉండి మీరు ఏంటండి బాబు ఇలా బలహీనలు అంటారంటే, నేను అంటలేదమ్మా, అది యు ఆర్ ఆల్వేస్ స్ట్రాంగ్ అని ఒప్పుకోవాలి మేము. స్ట్రాంగ్ అనమాట. కానీ ఒక విషయం, మీరేంటి నేనేంటి బలహీనల్ని. దెబోరా ఎలా స్ట్రాంగ్ అయిందంటే దేవుడు ఉపయోగించుకోవటం ద్వారా, ఆమె ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయటం ద్వారా ఆమె ఎలా పిలువబడింది? బలమైనటువంటి స్త్రీగా పిలువబడింది. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నానండి. ఈ లోకంలో చాలామంది స్త్రీల్ని చిన్న చూపు చూస్తారు, తక్కువగా చూస్తారు. కానీ యేసు ప్రభు వారు ఎంత చక్కగా మరి స్త్రీల్ని ఆయన గౌరవించాడో మనకి కనపడుతుంది. జీసస్ క్రైస్ట్ షోడ్ అస్ ద ప్రాపర్ వే ఆఫ్ ట్రీటింగ్ విమెన్. చాలా చక్కగా ఆయన హుందాతనంగా స్త్రీతో ఆయన వ్యవహరించాడు. హీ ట్రీటెడ్ విమెన్ విత్ హై లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. ఎంతో గొప్ప గౌరవంతో అలాగనే విలువైనదిగా మరి స్త్రీని ఆయన చూశాడు. హీ సీస్ దేర్ వాల్యూ ఇన్ ద వర్క్ ఆఫ్ ద చర్చ్. సంఘంలో కూడా వారి యొక్క పని సేవ ఎంత గొప్పదో కూడా మరి యేసు ప్రభు వారు చూసినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనంలో మనం ఏం చూస్తామండి? దేవునికి పక్షపాతము లేదు. దేవుడు పక్షపాతి కాదు. అది నిజంగా గ్రహించాడు అని అక్కడ పేతురు గారు చెప్తున్నాడు అనమాట. అంటే అన్యజనులైనా యూదులైనా ఒక్కటే, యజమానులైనా దాసులైనా ఒక్కటే, యూదులైనా గ్రీస్ దేశస్తులైనా ఒక్కటే అన్నాను కదా. తర్వాత పురుషులైనా స్త్రీలైనా ఒక్కటే అని మనం చూస్తున్నాం. తర్వాత ఏ విధంగా సంఘంలో స్త్రీ వాడబడిందో కూడా త్వరగా ఈ వచనాలు చదివండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34 నుండి 35 వచనాల వరకు చదవండి. చాలండి చాలు. ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు ఏంటి దేవుని వాక్యం ఇలాగా డిస్కరేజ్ చేస్తుంది స్త్రీల్ని అని అనుకుంటారేమో. ఒకవేళ నేనే ఈ వాక్యం చదివాను అనుకోండి, ముసుగేసుకుని చదివాను అనుకోండి, ఆ ముసుగుని ఇలాగా తీస్తే కనపడేది ఎవరో తెలుసా? పౌలు. ఎవరు చెప్పారండి? పౌలు చెప్పాడు ఈ మాట. అరే పౌలు యేసు ప్రభుకి విరోధంగా మాట్లాడుతున్నాడు ఏంటి అన్నట్టుగా మళ్ళీ పౌలు మీద ఉన్నటువంటి ఆ ముసుగును కూడా తీసామనుకోండి, ఎవరు కనపడతారు? యేసు ప్రభు వారు. అంటే యేసు ప్రభు వారికి విరోధంగా వ్యతిరేకంగా పౌలేమీ మాట్లాడలేదు. స్త్రీకి పరిచర్య ధర్మం ఇచ్చాడు, ధర్మము. కానీ ఆ ధర్మం ఎలా చేయాలో కూడా
దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతే. అది 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 గనక మనం ఆలోచన చేస్తే సరిపోతుందండి. దేవుడు స్త్రీలను ఉపయోగించుకోవడానికి కోదు దయచేసి. అక్కడ పౌలు గారు కానీ దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, సంఘంలో అందరూ ఉంటున్నప్పుడు ఆమె బోధించడానికి నేను అవకాశము ఇవ్వను అంటున్నాడు. సంఘం కాకోకుండా మిగతా వేరే వేరే చోట్ల స్త్రీ ప్రకటించవద్దు అని అన్నాడా పౌలు గారు? అనలేదు. కొన్ని వచనాలు చూద్దాం త్వరగా ఏమన్నాడు చూద్దాం. అపోస్తుల కార్యాలు 18:26 త్వరగా చదివేయండి. అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు 18:26. ఎవరండి ఆయన? ఎవరికి చేర్చుకుంది? ఎవరిని? అదే ప్రిస్కిల్ ఎవరిని చేర్చుకుంది? పౌల్ని. భలే చెప్పారు. పౌలు ఎంత గొప్పోడండి అసలు. పౌలు సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలని చెప్పినటువంటి ఆయనకి ఎవరు చెప్పారంటే ఇవన్నీ చేర్చుకుని ప్రిస్కిల్ అని ఉంది కదా అక్కడ. అంటే స్త్రీ కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, విమెన్ కెన్ హెల్ప్ టీచ్ అదర్ పీపుల్ ఇన్ ఏ ప్రైవేట్ అండ్ గ్రూప్ సెట్టింగ్. అంటే అర్థం ఏంటి తెలుసా? బైబిల్ స్టడీల్లోనూ అలాగనే ఒక ప్రైవేట్గాను వాళ్ళ తప్పనిసరిగా ఏం చేయొచ్చు అంటే పౌలు లాంటి వాళ్ళని సైతం తయారు చేయొచ్చు అనమాట. ఎంత గొప్ప ఆధిక్యత అండి స్త్రీలకిత్త. స్త్రీలను తక్కువగా చూస్తున్నారా మీరు? సంఘంలో అంటే ఆదివారం మందిరంలో సంఘ ఆరాధన జరుగుతున్నప్పుడు ఇక్కడ నిలవబడి ప్రసంగం చేస్తేనే అది స్త్రీలకు ఇచ్చినటువంటి ఒకే ఒక్క పరిచర్య అనుకుంటున్నారండి. అదొక్కటే పరిచర్య కాదు, ఎన్ని పరిచర్యలు ఉన్నాయో. కానీ ఈరోజు దీని గురించే ఆలోచన చేస్తున్నారు అందరూ కదా. ఆలోచించండి. నేను ఎన్నో విషయాలు దీని గురించి చెప్పొచ్చు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం తెలుసా అండి? ఏమాత్రం కొంచెం తేలిగ్గా ఒక మాట్లాడానా ఫెమినిజం అనేటువంటిది ఉంది ఇక్కడ. ఏముందండి? ఫెమినిజం అనేటువంటిది. ఫెమినిజం అంటే అర్థం ఏంటో తెలుసా? మేము మగవారికి ఏం తక్కువ అని ఆ విధంగా. అసలు మీరు మగవారికి ఏమీ తక్కువ కాదు. మీరు దేవుని యొక్క సృష్టిలో పురుషుణ్ణి ఎలాగ సృష్టించాడో స్త్రీని కూడా అలాగ సమానంగానే ఏం చేశాడండి? పక్కటెముకలో నుంచి తీసుకుని సృష్టించాడండి సమానంగా. త్రిత్వాన్ని అర్థం చేసుకుంటే మనకు అసలు ఈ తారతమ్యం తెలీదు. త్రిత్వం ఏంటనుకున్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. వాళ్ళ ఉనికిలోను సమానులు అనమాట. ఉనికిలో ఏంటో చెప్పండి. ఒకరు పెద్ద ఒకరు చిన్నది అని ఏమీ లేదు. కానీ వారు పోషించే పాత్రల విషయానికి వచ్చేసరికి తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. ఎవరు? అక్కడ మనం చూస్తున్నాం. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి శిరస్సు క్రీస్తుకు శిరస్సు దేవుడు అని ఉంటుంది. మీరు ఆ వచనం చూసారా? ఉంటుంది. ఏమని ఉంటుందంటే, స్త్రీకి శిరస్సు ఎవరంటండి? పురుషుడు. తర్వాత పురుషునికి శిరస్సు ఎవరండి? యేసు ప్రభుకి శిరస్సు ఎవరండి? అదనమాట. అసలు దీన్ని అర్థం చేసుకుంటే కనుక కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఏ తారతమ్యం కూడా మనకి రాదు. కాబట్టి స్త్రీలు పౌలు గారు ఇక్కడి నుంచి బోధించొద్దు అన్నారు తప్ప, లీడర్షిప్లో హెడ్ అనేటువంటి వాడు పురుషుడా స్త్రీయా చెప్పండి? సందేహించి చెప్పొద్దు. తప్పనిసరిగా దేవుని వాక్యం పురుషుడే హెడ్ అని చెప్తుందండి. లేకపోతే అలా కాదండి నేను హెడ్గా ఉందాం అనుకుంటున్నారా? తలకిందులు అయిపోతుంది ఈ రోజున. ఎందుకు వివాహాలు లేకపోతే కుటుంబాలు తలకిందులు అయిపోతున్నాయండి? హెడ్ ఎవరు ఉండాలో వాళ్ళు ఉండలేదన్నమాట. నిజం చెప్పండి, మీరు ఆదాముని శిరస్సుగా చేశాడా లేకపోతే హవ్వని శిరస్సుగా చేశాడా? అది. తర్వాత ఎవరిని సహకారిగా చేశాడు? ఆదాముకి హవ్వను సహకారిగా చేశాడా లేకపోతే అవ్వకు ఆదాముని సహకారిగా చేశాడా? ఇది ఏంటంటే అండి బిబ్లికల్ ప్రిన్సిపల్. మీరు కంటెంపరీగా
ఈ సమకాలీన స్థితుల్లో పోస్ట్ మోడర్నిజంలో ఎంత ఫెమినిజం అనేటువంటిది ఎంత పైకి వెళ్ళిపోతున్న ఐరోపాలో కానీ లేకపోతే అమెరికాలో కానీ లేకపోతే ఆఫ్రికాలో కానీ ఇక మన ఏషియాలో కానీ ఫెమినిజం అనేది పెరిగిపోతూ ఉంది. తాళాలు ఎవరికి ఇచ్చేస్తున్నారు? తాళాలే కాదు, పెత్తనం ఎవరికి ఇచ్చేస్తున్నారు? కానీ మీరు ప్రిన్సిపల్ని గుర్తుంచుకోవాలి. ఏంటంటే వాళ్ళ సహకారులు. పురుషుడు శిరస్సుగా ఉన్నాడు. నేను దెబారా గురించి కూడా ఒక మాట నేను చెప్పాలి. దెబారా గురించి ఎందుకని చెప్పాలంటే మాటలు, ఆమె న్యాయాధిపతిగా ఉంది కదండి. దేవుడు పక్షపాతి కాదు, స్త్రీలను కూడా సమానంగా ఉపయోగించుకుంటాడు అని అన్నాం కదా. కానీ విచారం ఏంటంటే ఇక్కడ పురుషుడు నిలవబడలేనప్పుడు ఉపయోగించుకుంటాడండి ఎవరిని? మీకు అర్థమైందా? ఆ కాలంలో పురుషులు ఎందుకో కానీ ముందుకు రాలేనటువంటి పరిస్థితి. ఈవెన్ బరాకు దగ్గరున్నాడు, బారాకు, అతను కూడా నువ్వు వెళ్ళవయ్యా అంటే నువ్వు వెళ్తే నీ వెనకాల వస్తానంటున్నాడు. ఎవరు? బారాకు. ఎలాంటి పరిస్థితి చూడండి. అప్పుడు దేవుడు, నేను ఎవరినైతే మీరు శక్తిహీనురాలు అనుకుంటున్నారో ఆమె శక్తి గలదని నిరూపిస్తానని నిరూపించగలడా లేదో చెప్పండి. అది ఎక్కువ శాతం దేవుడు లీడర్షిప్ ఎవరికి ఇచ్చారంటే ఎవరికి? పురుషులకండి, పురుషులకి. అక్కడ దెబోరాకి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే పరిస్థితులు. మన సంఘంలో పెద్దలు ఆడవాళ్ళు ఎవరో లేరు. ఎందుకో తెలుసండి? మగోళ్ళు ఉన్నారు కదండి. ఉన్నారా? లేకపోతే మనం ఆడవాళ్ళని ఎడుదాం. అవునా కదా? అది ఒకవేళ పాస్టర్ గారుగా నేను సిక్కాను అనుకోండి, పాస్టర్ అమ్మ వచ్చి ఇక్కడ పులిపిట్టి మీద ఎక్కకూడదు. ఇంకొక పాస్టర్ గారు రావాలంతే. ఏమండి? అది క్రమము. ఎంత కఠినంగా అనిపించినా ఇది మన హృదయాలకి, మన సరౌండింగ్స్లో ఎంత ఇబ్బందికరంగా అనిపించినా అది ఒకవేళ ఇక పురుషుడు లేడు అనుకుంటే కనుక అప్పుడు చేయొచ్చండి, ఏం పర్లేదు, ఏం పని. మన సంఘ చరిత్రలో ఎప్పుడైనాను స్త్రీలని పెద్దలకి ఎట్టిన దాఖలాలు ఉన్నాయా? లేవు. ఆలోచించేయండి. అలాగని స్త్రీని ఉపయోగించుకోవడంటే ఉపయోగించుకుంటాడు, మనం చేతులు ఎత్తే, మనం చేతకానులు కాకపోతే. లేకపోతే వాళ్ళు తప్పనిసరిగా మన పరిచయలో సహకారులుగా ఉంటారనమాట. ఈ మాటలు చెప్తే ఒక రకంగాను ప్రస్తుతం లోకపరంగా నువ్వు లోకం వెళ్ళే విధంగా నువ్వు మాట్లాడట్లేదు, ఏంటి స్త్రీకి ఇచ్చే గౌరవం ఇదేనా అంటారు. ఇక్కడే కాదు, కొన్ని సంస్థలు అవి వచ్చేసినాయి కదా ఆడవాళ్ళు. అవునా కదమ్మా? ఆలోచించేయండి. దెబోరా దేవుడు ఎందుకు ఉపయోగించుకున్నాడు తెలుసా అండి? స్త్రీకున్న శక్తి ఏంటో అక్కడ చూపించడం కోసం, స్త్రీకున్నటువంటి శక్తి ఏంటో అక్కడ చూపించడం కోసం. ఇంకా స్త్రీ ఏం చేయగలదో కూడా నేను మీకు కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను. పౌలు అంతటా ఆయనకే బోధించిందండి. పౌలు అంతటా ఆయనకే ఆయన ఏం చేసిందంటే బోధించి నేర్పించింది. తీతు పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి, ఏమనుందో చూద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. అలాగుననే వృద్ధ స్త్రీలు ఎవరండి? వీళ్ళెవరండి బాబు? కొండిగత్తెలను మిగిలిన మధ్య పానాశక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు. అది ఇప్పుడు ఎలా ఉండకూడదో చెప్పాడు వృద్ధ స్త్రీలు. ఆ తర్వాత యవన స్త్రీలు చూడండి, తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారినై ఉండవలనని. అది బుద్ధి చెప్పుచు అని ఉందండి. అక్కడ ఇంగ్లీష్లో టీచ్ అని ఉందన్నమాట. అండి బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారినై. అదిగోండి ఉపదేశం అని కూడా ఉందా కండి అక్కడ. సంఘంలో ఉపదేశించడానికి నేను అనుమతినివ్వను అన్నాడు, కానీ పౌలు ఇంటి దగ్గర ఉపదేశము ఇవ్వటానికి అనుమతి ఇస్తున్నాడా లేదా? ఎక్కడమ్మంటే అక్కడ ఇవ్వటం మానేసి మన వాళ్ళు ఇబ్బంది అయిపోయి ఇదిగో ఇక్కడ నిలబడే చెప్పాలనుకుంటారండి.
అసలు స్త్రీలు ఎంత గొప్ప పరిచయం చేయొచ్చో తెలుసా అండి? ఎంత గొప్ప పరిచయం. ఇంట్లో పిల్లలకు గనక చెప్పితే ఇక చర్చిలోకి వచ్చేది ఎవరో చెప్పండి. అంటే పాస్టర్ గారు పని ఈజీ చేసేసేది ఎవరో చెప్పండి? స్త్రీలు. అంటే ఇక్కడ మా పని చాలా సులువు చేసేది అక్కడ ఇంటి దగ్గరే కనుక బోధించేస్తే. ఇక్కడ ఎందుకు ఇంత రెబెల్గా ఉంటారు? ఎందుకు ఇక్కడ రెబెల్గా ఉంటారంటే స్త్రీలు ఇంటికాడ బోధించడం, ఉపదేశించడం వాళ్ళకి ఇష్టం లేక, దేవుని వాక్యం ప్రకారంగా వాళ్ళు నడుచుకోక, వాళ్ళు ఎక్కడైతే చేయొద్దు అంటున్నాడో అక్కడ మాత్రం చేయటానికి ఇష్టపడుతున్నారు. ఆలోచించేయండి ఎంత పెద్ద పరిచర్య ఉందో స్త్రీలకి. ఆలోచించేయండి. తర్వాత ఇంకొక మాట కూడా మనం చూద్దాం. 2 తిమోతి 1:5 కూడా చదవండి, ఏమనుందో చూద్దాం. నా ప్రార్థన ఎందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీరుని తలుచుకుని అది అక్కడ 2 తిమోతి 1:5 చదివారు కదా. అంటే నా విశ్వాసము అది చూసారా? అక్కడ పురుషుల క్రమం కనపడుతుందా తిమోతిలో ఉన్న విశ్వాసం రావటానికి? లేకపోతే స్త్రీల క్రమం కనపడుతుందా? ఆమె యొక్క అమ్మమ్మ గారు మొట్టమొదటిగా లోయలోను, తర్వాత తల్లి అయిన యునీకేలోను. ఒకసారి ఆలోచించండి ఎంత పెద్ద పరిచర్య ఆ స్త్రీల మీద ఉందోనమాట అండి. స్త్రీల మీద ఎంత గొప్ప పరిచర్య ఉందో. కాబట్టి ఇక్కడ బరాకు గొప్పోడా లేకపోతే దెబొరా గొప్పదా అనేది దయచేసి ఆలోచన చేయొద్దండి. పురుషుల్లో ఇప్పుడు ఇది సంఘాల్లో పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు కూడా మాట్లాడుతున్నారు కదా. కొన్ని కామెంట్స్ ఏంటంటే నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఈయన మీద ఇలా ఆవిడే బాగా మాట్లాడుతున్నారా బాబా అని వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళిద్దరూ పోటీలు పెట్టుకోవటం ఉంటా? దేవుడు వాళ్ళని అలా సృష్టించాడా చెప్పండి? గాడ్ డిడ్ నాట్ క్రియేట్ మ్యాన్ అండ్ ఉమెన్ టు కంపీట్ విత్ ఈచ్ అదర్. ఇద్దరికిద్దరు పోటీ పెట్టుకోవటానికి దేవుడు సృష్టించలేదండి. గాడ్ ఇంటెండెడ్ విమెన్ టు బి ఏ హెల్పర్ కంపారబుల్ టు మ్యాన్. దేవుడు ఎలా సృష్టించాడు స్త్రీని అంటే సహకారిగా. ఆదికాండం 2:18 మనం అదే చూస్తాం. చదువుతారా? ఆదికాండం 2:18 చూడండి ఏమనుందో. ఓకే, సహకారిగా అక్కడ సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటి పాఠం ఏం నేర్చుకున్నాం ఈ యొక్క వృత్తాంతం నుంచి అని మనం చూస్తే, మనుషుల్ని కాదు సేవించవలసింది, మనం దేవుని సేవించాలని చూస్తాం. మనం నేర్చుకోవాల్సిన పాఠం. దీన్ని ఏం పెద్ద కాంప్లికేటెడ్ చేసేయకండి. మిగతా బయట ఉన్న ప్రాస్పరిటీ ప్రీచర్స్ వీళ్ళు ఉన్నారు కదా, ఆ ప్రీచర్స్ బయట నడుతున్న కథ అలా లేదేంటి ఇక్కడ ఈ పాస్టర్ గారు చెప్పేది అని అనుకోకండి. ఆ బయట జరిగేది ఆ కథ అంతా కూడా వాక్యానుసారమైన కథ కాదు. మీరు ఒకవేళ ఓటేసి గెలిపించినా దేవుడేమీ ఒప్పుకోవట్లేదు. మళ్ళీ చెప్తున్నాను ఇదే మాట. ఏంటో తెలుసా అండి? పురుషుడు దేవుడికి తప్పనిసరిగా బాధ్యతల్ని అప్పగించాడు, హెడ్గా చేశాడు, శిరస్సుగా. స్త్రీలకు కూడా మంచి మంచి బాధ్యతలను ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే పురుషుడు నేను చేయలేను అసమర్థుణ్ణి అని అంటాడు, లేకపోతే పురుషులు ఎప్పుడైతే ఉండరో అక్కడ స్త్రీ ఆ ప్లేస్లోకి వచ్చి దిగుతుంది అనమాట. అది అప్పుడు వరకు దిక్కకూడదు, ఆమె దిక్కకూడదు. సింపుల్ ట్రూత్ ఇది, సింపుల్ ట్రూత్. పురుషుడు ఉండగా కూడా స్త్రీ అలాంటి కార్యాలు చేస్తుందంటే ఇంకది తర్వాత మనమే అర్థం చేసుకోవాలి. తర్వాత ఇక త్వరగా ఒక 5 నిమిషాల్లో ముగించాలనుకుంటున్నాను నేను. 3వ పాఠం ఏమి నేర్చుకోవచ్చో తెలుసా అండి? ఫియర్ ఈజ్ అన్ ఎనిమీ ఆఫ్ ఫెయిత్. ఆలోచించండి. ఫియర్ ఈజ్ అన్ ఎనిమీ ఆఫ్ ఫెయిత్ అంటే అర్థం ఏంటంటే భయము విశ్వాసానికి శత్రువు అనమాట. విశ్వాసులంగా మనం ఉండలేము. ఒకవేళ భయం గనక మనకి ఉంటే, ఈ యొక్క న్యాయాధిపతులు 4:8 ఆ మాటే చూస్తాం. ఏమని బారాకేమన్నా, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను
వెళ్ళనని ఆమెతో చెప్పేశాడు, తెగించి చెప్పేశాడు. నిజంగా మనం ఒక రకంగా ఈ మాట అనొచ్చు, కానీ వేరే వ్యక్తితోటిని వేరే వేరే స్త్రీలతో కాదు చెప్పవలసింది. ఏమని చెప్పాలి తెలుసా? ప్రభువా, నీవు నాతో వస్తే నేను వెళ్తా. నాతో వస్తావా ప్రభువా? నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒక పాట కూడా ఉంది, ఏమని, నీవు నాతో వస్తే భయము నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే అది. కాబట్టి నువ్వు నాతో రావాలయ్యా అని మనం పాడుతాం. ఇక్కడ ఎవరాజ్ఞది అంటే దెబొరాజ్ఞ కాదు. 7వ వచనంలో ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉండలేదా అంటుందంటే దెబొరా మాట కాదు ఇది. నేను పిలవటం కాదు ఇది, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు ఆజ్ఞాపించాడు, వస్తావా వస్తావా కూడా కాదు, నువ్వు వెళ్తావా అంది. అప్పుడు బరాక్ అన్నాడు, పిరికివాడు ఒక రకంగా, ఏమనంటే నువ్వు నాతో వస్తే నేను వస్తాను, నువ్వు నాతో రాకపోతే నేను చేయని పని అన్నాడు. ఒక్కసారి ఆలోచించేయండి. అలాంటి పరిస్థితుల్లోనే కదా దెబొరా లాంటి స్త్రీ లేచింది మహిళా లోకం అనొచ్చు అనమాట. ఓకేనండి. అలాంటి సమయంలో లేవాలి, కానీ పురుషులు ఉంటున్నప్పుడు ఆమె తొక్కేసి లేవద్దండి అమ్మ. అది బయట ప్రపంచంలో లేచారంటే అనుకోవచ్చు, వాక్యానుసారమైనటువంటి అది మాత్రం కుదరదు. వాక్యం దానికి ఒప్పుకోదు. ఎందుకంటే ఆల్రెడీ లేచారు చాలామంది. ఇప్పుడు ఫెమినిజం బిబ్లికల్లోనే ఏం చేశారండి? లేచారు అంటున్నారంట. పాస్టర్ గారు అలా కూర్చోవటం మూలని అంతేవుని నడిపించేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ లైవ్ మెసేజ్ ఉన్నా కానీ నన్ను ఊరుకోరు చాలామందిని, ఊరుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మొత్తం వాళ్ళే కదా నడిపించేది, వాళ్ళే కదా. కానీ దేవునికి స్తోత్రం, మనం ఇంకా కూడా ఎక్కడున్నామో తెలుసా అండి? వాక్యానికి లోబడే, వాక్యానికి కట్టుబడే ఉన్నాం. మేమేంటి, మీరు ఉండనిచ్చారు అలాగా, మీరు ఉంటున్నారు అలాగా, లేకపోతే ఉండగలమా? మనం ఉండలేము. కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. ఇది భయము విశ్వాసానికి శత్రువు అనమాట. ఇక్కడ అలా చెప్పాడు కదా. ఒక మాట చూడాలి, ఏంటంటే ఫీడ్ యువర్ ఫెయిత్ అండ్ యువర్ ఫియర్ విల్ స్టార్వ్ టు డెత్ అని ఉంది. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ విశ్వాసాన్ని కనుక నువ్వు పెంచి పోషించారనుకోండి, అప్పుడు భయం ఏమవుతుందో తెలుసా? కరువుతో చచ్చిపోతుంది. ఏమైపోతుందండి? కానీ మనం రివర్స్లో పోషిస్తున్నాం. ఏంటంటే భయాన్ని పోషిస్తున్నాం బాగాను. అప్పుడు విశ్వాసం కరువుతో చచ్చిపోతుంది. ఈరోజు నేటి ప్రపంచం ఇంతే కదా నేటి ప్రపంచం. కానీ యాంటీడోట్ ఏంటండి ఈ యొక్క ఫియర్కి? అంటే యాంటీడోట్ అంటే దీనికి ఇంతలో మనం ఏమవుతాం తెలుసా అండి? బలంగా చేయబడతాం. ఎన్నో వచనాలు ఉన్నాయి దీనికి. మనం ఇందాక చదివిన హెబ్రీ పత్రికలో కూడా బరాకు, గిద్యోను ఇద్దరు కలిసి ఉన్నారా లేదా చెప్పండి? పిరికి వాళ్ళు నిజానికి. కానీ ఎప్పుడైతే వారు దేవునికి లోబడిన వెంటనే దేవుడు వాళ్ళని ఏం చేశాడో తెలుసా అండి? బలవంతులుగా చేశాడు. 2 తిమోతి 1:7 అదే చూస్తాం. మనకి పిరికితరమైన ఆత్మను దేవుడు ఇవ్వలేదు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇచ్చిన, కానీ పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఒకవేళ దేవుని పరిచర్య చేసే విషయంలో ఏదైనా పిరికితనం ఉందేమో, మనకి భయం ఉందేమో, దాన్ని ప్రక్కన పెట్టేద్దాం. బరాకులాగా ఆ మాట అనొద్దు అసలు. నేను చేస్తాను అనాలంతే. దేవుడే నాకు సహాయం చేస్తాడని ముందుకు వెళ్ళాలి. ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాను నేను. 5వది చివరిది ఏంటంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గాడ్ విల్ హంబుల్ ద ప్రౌడ్. అంటే గర్విష్ఠుల్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? దేవుడు అణిచేస్తాడండి. తర్వాత తన్ను తాము దీనులుగా చేసుకున్నటువంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడండి? హెచ్చిస్తాడు. ఇదొక ప్రిన్సిపల్. ఇక మనం ఇందులోకి చూసేసి మనం ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో 9వ వచనంలో, అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణముల వలన
నీకు ఘనత కలగదు. ఒక స్త్రీ చేతికి ఆమె కావాలని అంది. ఎందుకంటే అరుదు దేవుడు అక్కడ స్త్రీలను ఉపయోగించుకోవటం. నువ్వు చేయట్లేదు కాబట్టి ఇదిగో నేను స్త్రీ చేతికి అప్పగిస్తున్నాను. అలాగే జరిగింది. ఏంటంటే ఆమె అంత ప్లానింగ్ అంతా చేసింది శత్రువును వధించడానికి. నిజంగా స్త్రీయే తర్వాత చంపినట్లుగా మనం చూస్తాం ఈ సిసెరాని. చూడండి 15వ వచనంలో ఏమనుందో చూద్దాం. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటిని అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయాడు అంట. అప్పుడు ఆ రథాలన్నీ చూసి. కానీ చంపింది ఎవరో చూద్దాం. ఇక్కడ 16వ వచనంలో బారాకు ఆ రథములను సేనలను అన్యుల హరోషేతు వరకు తరమగా సిసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. ఆ తర్వాత అతడు ఒక్కడైనా కూడా మిగిలి ఉండలేదు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఇక్కడ కానానీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు, ఇక్కడ కూడా స్త్రీ అనండి. ఆ స్త్రీ ఏం చేసిందో చూద్దామండి. ఆ యాయేరు గుడారంనకు ఈ సిసెరా పారిపోయాడు అంట. చివరిగా ఈ సిసెరా పారిపోయాడు, ఎందుకంటే ఒక్కడే ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి 18వ వచనం నుంచి. ఇది చదవండి, నేను ముగిస్తాను. అప్పుడు యాయేరు సిసెరాను ఎదుర్కొని పోయి అతను చూచి, నా ఏళ్ళు వాడా నా తట్టు తిరుగుము భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చాను. ఆమె గుడారంలోకి వెళ్ళిపోయాడు. ఆమె గొంగెలతో అతన్ని కప్పగా అతను దప్పుకున్నాను, దయచేసి దాహమును కొంచెం నీళ్ళిమ్మని అడిగాడు. ఆమెకు పాలబుడ్డు విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచుండము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడనూ లేడని చెప్పవాలని చెప్పాడు అనమాట సిసెరా. అటు పిమ్మట ఏం చేసిందో తెలుసా? ఈ హెబెరు భార్య అయిన యాయేరు గుడారపు మేకులు తీసుకొని సుత్తె చేత పట్టుకొని గుడారాలకి తోళ్ళలాగి ఆ మేకు కొడతారు చూసారా, ఆ మేకుని ఏం చేసిందో తెలుసా? మెల్లగా వచ్చి అతని అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలో కణతలోని దిగ్గొట్టుగా అతడు చచ్చాడు అంటండి. చూసారా? ఇక బారాకు చంపాల్సిన ఆల్రెడీ రమ్ము నీవు వెదుగుచున్న మనుషుల్ని నీకు చూపించదనని అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణతల్లో నుండాను. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? ఈ రథాలను అయ్యి చూసుకుని విర్రవీగిన వాడు ఏమైపోయాడో తెలుసా? చనిపోయాడు. అది కూడా ఎవరు చంపారంటే స్త్రీ చంపినట్లుగా చూస్తున్నాం. అక్కడ ఎవరైతే దీనులుగా తాను తగ్గించుకున్నారో వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే హెచ్చించాడు. ఎవరైతే తాను హెచ్చించుకున్నాడో వాళ్ళు ఏమైపోయారంటే తగ్గించబడ్డారు. ఇంకా చెప్పాలంటే నాశనం అయిపోయారు. ఇక నా యొక్క వర్తమానం అయిపోయింది. ఈ బరాకు లేకపోతే దెబోరా ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటని మనం చూస్తే మొట్టమొదటిగా మనం మనుషుల్ని కాదు సేవించవలసింది, దేవుణ్ణి సేవించాలని అర్థమైంది. తర్వాత దేవుడు స్త్రీలను కూడా తన పని కొరకు ఉపయోగించుకుంటాడని అర్థమైంది. తర్వాత మనకు భయం ఉంటే అది విశ్వాసానికి శత్రువుగా ఉంటుంది, అదే మనల్ని నాశనం చేసేస్తుంది. కానీ అందుకనే భయపడకూడదని మనకు అర్థమైంది. తర్వాత ఇంకోటి ఏమైనా అర్థమైందంటే మన బలహీనమని మనం ఒప్పుకొని దేవుని చేతిలోనికి వెళ్తే, ఆయన చేతిలో ఉపయోగపడితే ఆయనే మనల్ని ఏం చేస్తాడో చెప్పండి? బలవంతులుగా చేస్తాడు. ఇక చివరిది ఏంటంటే దేవుడు ఎవరైతే పొగరబోతులని కూడా అనొచ్చు, వాళ్ళని గర్వాంధుల్ని అనిస్తాడు, తగ్గిస్తాడు, చంపేస్తాడు, దీనిని ఆయన పైకి లేవనెత్తుతాడు అని మనకు అర్థమైంది. తల్ల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదామండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. బరాకు గురించి ఒకవేళ క్లుప్తంగా వినుంటామేమో, కానీ ఈరోజు మనం అర్థం చేసుకున్నాం. అతడు బలహీనుడు, పిరికివాడు, కానీ దేవుడు ఆయన్ని ఉపయోగించుకున్నాడు. ఒకవేళ మీరు ధైర్యవంతులు కాకపోవచ్చు, మరి ఏం భయాలు మిమ్మల్ని వెంబడిస్తున్నాయి నాకు తెలియదు. రక్షణ పొందటానికి మరి ఏ భయం ఉందో మీకు నాకు తెలియదు. బాప్తిసం తీసుకోవటానికి మీకు ఏ భయం ఉందో నాకు తెలియదు. దేవుని యొక్క పరిచర్లోకి వెళ్ళటానికి మీకు ఏ భయం ఉందో నాకు తెలియదు. సంఘంలో వాడబడటానికి మీకు ఏ భయం ఉందో నాకు తెలియదు. అది ఎక్స్పీరియన్స్ భయం అయి ఉండొచ్చు, వయసు రీత్యా చిన్నోడినని భయం అవ్వచ్చు, మాట్లాడలేను అందరి ముందుకు రాలేనని భయం అయి ఉండొచ్చు. కానీ దేవుడు తప్పనిసరిగా వాడుకుంటాడు.
మనల్ని మనం తగ్గించుకుందామా? మన ద్వారా దేవుని కార్యాలు అనేకులకి తెలవబడతాయి, దేవుడు హెచ్చించబడతాడు. అలా మనల్ని మనం తగ్గించుకుని దేవుని చేతిలో వాడబడదామా? ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. న్యాయాధిపతుల గ్రంథం మేము చూసినప్పుడు ప్రత్యేకంగా బారాకు దెబోరాలను చూసినప్పుడు ప్రభువా మాకు అర్థమైంది, నాయనా మేము గనక మమ్మల్ని మేము తగ్గించుకొని మనుషుల మీద ఆధారపడక మీ మీద ఆధారపడి మిమ్మల్ని సేవిస్తే నాయన మీరు ఎవరినైనా వాడుకుంటారని మీరు మాకు అర్థమయ్యేలాగా మీరు తెలియజేసినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు. ఈ సమయంలో ప్రభా మేము బలహీనమని ఒప్పుకుంటున్నాం నాయన, మీరు లేకుండా మేము ఏమి చేయలేం ప్రభా. నాయన భయంతో అనేక పనులు చేయలేకపోతున్నాం, కానీ ఇక నుంచి బలపరిచి శక్తినిచ్చేవాడు మీరే అని మేము నమ్మి మీ చేతుల్లో మమ్మల్ని మేము పెట్టుకుంటున్నాం ప్రభా. నాయన సమర్పించుకుంటున్నాం, మీరే మమ్మల్ని వాడుకోండి. 2024వ సంవత్సరంలో ఏదైతే మమ్మల్ని నాయన వెనక్కి లాగుతూ ఉన్నాయో, ఏ అడ్డురాళ్ళు అయితే ఉన్నాయో ప్రభా, వాటిని అన్నింటిని కూడా అధిగమించి ముందుకు వెళ్ళటానికి మీరు కృపా సహాయం చేయమని బారాకు అలాగనే దెబోరాల జీవితాలను బట్టి వందనాలు చెల్లిస్తూ, నేర్చుకున్న పాఠాలను బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.